ఇట్లా మామూలుగా 2 సంవత్సరాలు అంటే బిగ్ బాస్కి ఇప్పుడు వచ్చిండు కాబట్టి సరే, దానికి ముందు 2 సంవత్సరాలు రైతు బిడ్డను అనుకుంటే తిరిగిండు కదా. తిరిగినప్పుడు చాలా మంది మనోన్ని ఎక్కిరిచ్చిర్రు, నీకు తెలుసు. నాకు తెలియదు. చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా అరే ఊకే రైతు బిడ్డ అని చెప్పుకుంటానవేంద్ర మీ అది ఇది అని చెప్పేసి కొంతమంది అన్నారు అన్నట్టు ఫోన్లల్లో. మనోడు భయపడకుండా బాధపడకుండా ఇంకా నేను అట్లనే అంటా, నేను రైతు బిడ్డను కాబట్టి అంటాను అన్నాడు. అప్పుడు నీకేమనిపించింది? రైతు బిడ్డ అని చెప్పుకోకపోతే రైతుకు పుట్టి అంబానీ కొడుకును అని చెప్తాడా, లేకపోతే టాటా బిర్రావు అని కొడుకు అని చెప్పుకుంటాడా? అట్లా టాటా బిర్రావు అని కొడుకు అని చెప్పుకుంటే మన ఇంట్లో ఎందుకుంటాడు? నాకు పుట్టినోడు నేనే రైతును, ఫార్మర్. నాకు పుట్టినోడు నా కొడుకు అని చెప్పుకోకపోతే మా బాపు సత్యనారాయణ రైతు బిడ్డను అని చెప్పుకుంటాడు. తప్పేముంది? నువ్వు ఎవరినన్నా డాక్టర్ కొడుకు అనుకుంటాడు, ఎమ్మెల్యే కొడుకుంటే ఎమ్మెల్యే కొడుకునని చెప్పుకోడు, నేను ఒక రైతు కొడుకుననే చెప్పుకుంటాడు. కానీ బీటెకో ఏటెకో చదువుతున్న ఆయన అన్నారు చూడు అమర్దీప్, అది ఆయన అనుడు చాలా బేకారు. బీటెక్ ఒక్కడే కాదు చదువుడు, ఇండ్లల్లో పాచి పని చేసి హైదరాబాద్లో పుస్తల తాళ్ళు అమ్ముకొని పూటకు లేకుండా కూడా తల్లిదండ్రులు చదివిపిస్తే వాళ్ళ కష్టానికి చేతగాక పని చెయ్యలేక ఆత్మహత్యలు చేసుకున్నాడు. ఉద్యోగం దొరకకపోతే ఏదన్నా అరటి పనులు అమ్ముకొని అయినా బతకొచ్చు. కానీ అవి లేదు. ఈడేంది ఇప్పుడు పంటకు పెట్టుబడి పెడతాం, ఆ పెట్టుబడి పెట్టినప్పుడు పెట్టుబడి వస్తే ఇంకా డబల్ వస్తే మాకు సంతోషం ఉంటుంది. అదే తక్కువ వచ్చిందనుకో అప్పుల పాలవుతాం. వాళ్ళైనా కూడా అంతే, చదువుకున్న వాళ్ళైనా ప్రేమగా బతకాలి, అరటి పనులు అమ్ముకోవాలి, తమలపాకులు అమ్ముకోవాలి. తల్లిదండ్రులను సాగాలనుకుంటే ఏదన్నా ఒక కష్టం చేయాలి. అందరు చదువుకున్న వాళ్ళకి అందరికి జాబులు దొరకాలంటే దొరకాయి. ఇప్పుడు అందరం వ్యవసాయం చేస్తాం. ఒకసారి టమాటా రేటు మొత్తం పడిపోయింది, 50 రూపాయల బాక్స్ పోసినాం. మొన్న టమాటా రేటు 300 కిలో అయింది, ఒకటేసారి పెరిగింది. మరి ఉన్నోళ్ళు లాభపడ్డరు, లేనోళ్ళు లాస్ అయ్యారు. అది రైతు రాజు కాదు. అందరు బాగుపడ్డనాడు, అందరు రైతులు బాగుపడ్డనాడు అప్పుడు రైతు రాదని చెప్పుకోవాలి. ఒకళ్ళు ఇద్దరు బాగుపడితే మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు ఆకులు ఊరంతా అవసరం వస్తాయి. కానీ ఒక్క రైతు పచ్చగా ఉంటే ఊరందరికి అవసరం రాడు. ఊరంతా మంచిగా ఉంటే ఒక్కడు బాగలేకుంటే సాధగలుగుతారు. కానీ ఊరందరు బాగలేక ఒక్కడు మంచిగా ఉంటే సాధలేరు. నువ్వు అర్థం చేసుకో, లేకపోతే నువ్వు ఏదన్నా తెలుసుకో. 100 మంది మంచిగా ఉండి ఒక్కడు బాగాలేకపోతే ఒక్కడిని సాధగలుగుతారు. కానీ 100 మంది బాగాలేక ఒక్కడు మంచిగా ఉంటే సాధలేరు. ఇప్పుడు దేశంలో, మన దేశంలోనే, వేరే దేశాలల్లో కూడా కాదు, మన దేశంలోనే రైతులందరూ ఏకమై మంచిగా ఉన్నారు, ప్రేమగా ఉన్నారు. అంటే అప్పుడు పంటలు వండితేనే ఏకమై ఒక్కటి ఉంటారు. బార్డర్ సైనికులు కరెక్ట్ ఉన్నారు అనుకో, మన దేశం మీదకి ఎవరు రారు. ఈడ కూడా అంతే, రైతుకు పంట మంచిగా వండితే భగవంతుని పుణ్యాన రైతు అప్పుడు రాజు అవుతాడు. పల్లవి ప్రశాంత్ కూడా అదే అంటూ ఉంటాడు కదా, ప్రతిసారి ప్రతి వీడియోలో కూడా జై జవాన్ జై కిసాన్ అనే నినాదం అయితే పక్కా చెప్తాడు.